నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని గోపవరం మండలం శివాలయం రోడ్లో ఉన్న సర్వే నెంబర్ 855లో ఉన్న ప్రభుత్వ స్థలంలో పిల్లర్స్ వేస్తున్నామని సమాచారం రావడంతో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అక్కడికి వెళ్లి జేసీబీ సహాయంతో ఆదివారం నాడు తొలగించారు. ఇది తెలుసుకున్న శ్రీధర్ నాయుడు, నా స్థలంలో ఉన్న పిల్లర్స్ ను మున్సిపల్ కమిషనర్ నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించారని కమిషనర్పై పరువు నష్టం దావా వేయాలని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గోపవరం ఎంఆర్ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ డాట్స్ కనిపిస్తాయి చూడండి, ఇదంతా కార్ టు ట్రాక్ బండ్లబాటకు సంబంధించి ఇది బళ్ళారి, ఇది మన సెంటర్ అండి, బద్వేల్ సెంటర్. ఇది నెల్లూరు రోడ్, ఇది నెల్లూరు రోడ్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఆర్చ్ ఉంది ఇక్కడ వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పటి వరకు. ఇక్కడ నుంచి ఇదిగోండి రోడ్డు, ఇదో శివాలయం టువర్డ్స్ ఇలాగే కొండకి వెళ్తుంది. ఇలాగా బ్యాక్ సైడ్ కొండలు ఉన్నాయి కదా, డంపింగ్ యార్డ్ ఐ థింక్ అక్కడ ఏదో ఉన్నట్టుంది. అక్కడికి ఇది ఎండ్ అవుతుంది. మా మండలం వడకలవారిపల్లి రెవెన్యూ విలేజ్కి సంబంధించిన స్ట్రెచ్ ఎండ్ అవుతుంది. దెన్ కొత్తపల్లి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి కొత్తపల్లి, అక్కడ బద్వేల్ మండలం అండి. ఇక్కడ వరకు కూడా ఈ రోడ్డు ఉంది, కంటిన్యూస్ రోడ్డు ఉంది. ఇది కమిషనర్ గారు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు వెళ్ళండి, మీరు పర్సనల్గా వెళ్ళి దాన్ని పరిశీలించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి పోయి అదంతా చూసిన తర్వాత జోషి గారు కూడా మండల సర్వేరు రెవెన్యూ వాళ్ళ రెవెన్యూ సెక్రటరీలు మేమంతా కలిసిపోయి అడిగి పోయి చూసిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితిని చూసి ఎవరైతే మాకు ఆడ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నది ఎవరంటే గురంపాటి రమణారెడ్డి అలియాస్ ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి అంటారు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన తోడుగా మన శ్రీధర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి కన్విన్స్ చేసి అక్కడంతా పెద్ద ఇష్యూ జరుగుతుంది, లేడీస్ అంతా గొడవ చేస్తున్నారు, మీరు తాత్కాలికంగా ఆపండి అని నచ్చ చెప్పి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్స్ట్రక్షన్ చేస్తామని అప్పుడు కూడా పోయి మళ్ళీ వాళ్ళ ఫిర్యాదు మేరకే ఆపినాము. ఈలోగా కోర్టులో పడి దాంట్లో ఏమొచ్చిందంటే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్, అంతకుముందు కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్ ఆపలేదు అని నా మీద కూడా వేసింది. అంటే ఫస్ట్ పార్టీ గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంబీఐడి, సెకండ్ పార్టీ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, థర్డ్ మున్సిపల్ కమిషనర్ బద్వేల్ అయిన నేను, ఫోర్త్ ఆర్డీఓ గారు, ఫిఫ్త్ మన త్రిభువన్ రెడ్డి సారు, తర్వాత వాళ్ళు ఎవరైతే మన రమణారెడ్డి, తర్వాత మన శ్రీధర్ నాయుడు గారు, పిల్లబోయిన ఓబయ్య అనే వాళ్ళ అందరి మీద కూడా ఫిల్ చేయడం జరిగింది. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళు కన్స్ట్రక్షన్ ఆ రోజు శుక్రవారం కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మేము చూడలేదు, కంప్లైంట్ చేశాను. అక్కడ వాళ్ళు కోర్టులో ఉండే కంప్లైంట్, మీరు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎవరు ఉన్నారని చెప్పి అప్పుడు మన స్టాఫ్ను పంపించి కన్స్ట్రక్షన్ ఆపేసి ఆ మెటీరియల్ కూడా అంటే ఏదైతే వాళ్ళు గోళాలు స్పారు అవి తెచ్చి ఆఫీస్లో పెట్టించినాం. అప్పుడు రమణారెడ్డి గారు వచ్చి సార్ నా మెటీరియల్ ఏంటి, నేను ఇక్కడితో ఆపేసుకుంటా అని చెప్పి. అప్పుడు మెటీరియల్ ఇస్తే మీరు మళ్ళా కడతారు, ఇది ప్రాబ్లం అవుతుంది, కొంత ఆపండి, ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే, సార్ నేను స్వామిలో దిగినాను, నేను అబద్ధం ఆడను, నా మెటీరియల్ ఇచ్చే నేను వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ కట్టేసినట్ట. మాకు తెలియదు అది. ఆ తర్వాత శనివారం నైటే భారీగా వాహనాలు పెట్టి ఏదైతే పిల్లర్ కొద్దిగా ముందు పిల్లర్ వేసినారు, ఆ తర్వాత దాంట్లో ఆ పిల్లర్ బేస్మెంట్ వేసేసి మట్టి కూడా తోలేసారు. అదే ఆ నైట్ ఆ లోకల్ వాళ్ళు ఎవరైతే ఇది పోరాడుతున్నారో వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టితే, ఇది కోర్టులో ఉండే అంశాన్ని మీరు యథాస్థితిలో ఉంచకుండా మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పి మన జేసీబీ తీసుకోపోయి ఈ సెక్షన్ ప్రకారము 192 సెక్షన్ ప్రకారం మీకు అందరికి పేపర్లు ఇస్తాము. నోటీసు ఇవ్వాల్సి గవర్నమెంట్ ఎవరికి ఇవ్వాలి నోటీసు? ఓనర్ ఉంటే కదా మనం నోటీస్ ఇచ్చేది. ఓనర్ లేడు కాబట్టి మనం కోర్టులో ఉండే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ జరిపిండ్రు కాబట్టి ఏదైతే ఆ రోజు కన్స్ట్రక్షన్ రాత్రిపూట జరిపిండ్రో ఆ కన్స్ట్రక్షన్ మాత్రమే మేము తొలగిస్తాం. అంతేగాని మాకేం ఎవరి మీద వ్యక్తిగత వివాదాలు లేవు. గౌరవనీయులు వాళ్ళు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడేదానికి మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి.
ఏదో ఏడో ఆడపోతాను ఏడపోతాను అని మేము వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏదైనా కంప్లైంట్ వస్తే పోతాను కానీ ఎప్పుడెప్పుడో పాత కట్టి ఎప్పుడెప్పుడో ఫ్యామిలీలు ఉండి వాళ్ళన్నీ పోయి ఆయన్ని కొట్టమంటే మేమేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపాలని కాదు. ప్రస్తుతానికి ఏదో ఉన్నంతలో అడ్డుకుంటున్నాము. అది తర్వాత గౌరవ న్యాయవాదులు మా బ్రహ్మారెడ్డి సార్ మాట్లాడాడు, తర్వాత ప్రసాద్ సార్ మాట్లాడాడు, ఇంకొక ఆయన ఒక లాయరు దీన్ని ఎంత ప్రోత్సహించారని చెప్తాను. వాస్తవానికి ఎవరైతే లాయర్ ఉన్నారో కొంతమంది మనం న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు ఒకరికి ఆదర్శంగా ఉండాలి, లేదు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆదర్శంగా ఉండాలి. ఒక విజిట్ పోతే ల్యాండ్ రోడ్లోకి వచ్చింది, మీకు అది కూడా ఫోటోలు చూపిస్తాను. ఆయన ఇప్పుడే అందాజుగా ఏరియా చెప్పండి సార్. విద్యానగర్ ఒక ప్రముఖ న్యాయవాది ఆ ఏరియాలో ఆ ల్యాండ్ పక్క డీకేటీ, ల్యాండ్ కన్వర్షన్ కాలేదు, ప్లాన్ అప్రూవల్ లేదు, ఇంకా నేను హౌస్ ట్యాక్స్ ఉందా లేదా అనేది ఇంకా పోలేదు అంత దూరం. మాకు ఈ వచ్చిన నుంచి చూసుకున్నాను. అన్ని తప్పులు పెట్టుకొని ఇప్పుడు ఎవరో కట్టిండు వానేం చేసినాం అనేది కాదు, వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు, మనం మాట్లాడతాం. మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఒక మంచి సంకేతాన్ని తీసుకోవాలి. న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు మంచి దేవుడు మంచి అవకాశం ఇచ్చిండు, ప్రజలు తప్పుదావ పట్టిన అట్లాంటి చేయకుండా మంచి వాళ్ళను మంచిగా చూసి ఏదైనా ఉండేటప్పుడు ఇచ్చేటప్పుడు మంచిగా సందేశం పబ్లిక్ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తాం. కానీ మేము వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని కానీ గౌరవ రతీష్ రెడ్డి గారు పొద్దున్నే ఫోన్. నేను తహసీల్దార్ గోపవరం మండలం కడప జిల్లా. ఈరోజు లాయర్ సోదరులు ఒక గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు మున్సిపల్ అండ్ రెవెన్యూ సిబ్బంది మీద చేసిన దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ఉద్దేశంతో మేము ఇలా సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే వాళ్ళు అది వారికి డీపట్టా ఉంది, డీపట్టా ఉన్న భూమిలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారు రెవెన్యూ సిబ్బంది ఆపారని వారు అన్నమాట అవాస్తవము. అది ఆర్ఎస్ఆర్ ప్రకారంగా అది రస్తాపురం బోకు ఎవరికి కానీ ఆ సర్వే నెంబర్లో ఆ డీపట్టాలు ఎవరికి కానీ ఇవ్వలేదు. అది రస్తాపురం బోకండి, ఎవరికి డీపట్టా ఇవ్వలేదు. అలాగే తహసీల్దారు ఆ సర్వే నెంబర్కు సంబంధించి మీటర్ కనెక్షన్కి ఎన్ఓసి ఇచ్చున్నారు అని వాళ్ళు అన్నారు. అది కూడా అవాస్తవం అండి. మేము ఎటువంటి మీటర్ కనెక్షన్ ఆ సర్వే నెంబర్కి ఇవ్వలేదు. వారు కన్స్ట్రక్షన్ చేపడుతున్న సర్వే నెంబర్ 855 రస్తాపురం బోకు. కానీ మేము మీటర్ కనెక్షన్ ఇచ్చిన సర్వే నెంబర్ పట్టా ల్యాండ్ 857/2B 857/2Bకి సంబంధించి మేము ఇచ్చిన ఎన్ఓసి తహసీల్దార్, అలాగే వారికి ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్స్ అండి. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ల మేరకే మేము వారికి ఎన్ఓసి మీటర్ కనెక్షన్కు ఇవ్వడమైనది. ఇంకా అలాగే వారు ఒక కుంటకు సంబంధించి ఒక ఆరోపణలు చేసి ఉన్నారు. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే ఆర్ఎస్ఆర్ ప్రకారంగా అది కుంట కాదండి. ప్రస్తుతం మనం నిలబడుకున్నామే ఈ సర్వే నెంబర్ 815 ఆర్ఎస్ఆర్ ప్రకారంగా మడకలవారిపల్లి రెవెన్యూ గ్రామం. ఆ ప్రకారంగా 815 సర్వే నెంబర్ గుట్టగా నమోదైంది. ఇప్పుడు మనం నిలబడుకున్న సర్వే నెంబరు ఈ గుట్ట బ్లాక్ స్ప్లిట్ జరిగి లేఅవుట్స్ ఫామ్ అయ్యాయి. ఇలాగా ఎన్జిఓ కాలనీ కావచ్చు, చర్చి కావచ్చు, సీమా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బద్వేల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇదే సర్వే నెంబర్లో ఫామ్ అయ్యాయండి. ఇక్కడ ఉన్న నీళ్లు ఒక డ్రైనేజ్గా ఒక చోట నిలబడ్డాయే కానీ అది సపరేట్గా కుంట అని ఎక్కడా లేదండి ఆర్ఎస్ఆర్ మేరకు. ఆ కుంటలో వీరికి మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఇక్కడ పనిచేసిన గోపవరం తహసీల్దార్గా పనిచేసిన వారికి మున్సిపల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ఒక కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ఉత్తర్వుల మేరకు వారికి ఆ సైట్ను హ్యాండ్ ఓవర్ చేయడమైనది మేము తహసీల్దార్ గోపవరం వారు. దానికి సంబంధించిన పేపర్ అండి 2022లో ఏదైతే వారు కుంట దాంట్లో మట్టేసి పూడుస్తున్నారో అని వాళ్ళు అంటున్నారో అది కుంట కాదు, డ్రైనేజీ నిలబడ్డ స్థలం మాత్రమే. వాటికి సంబంధించి 2022లో అప్పటి తహసీల్దార్ వారు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆ స్థలాన్ని ఇచ్చిన పేపర్ అండి ఇది. ఇక ఏదైతే వాళ్ళు ఇప్పుడు కడుతున్నారో ఆ సర్వే నెంబర్ రస్తా ఇలా ఉందండి 57/2B గుర్రంపాటి రమణారెడ్డి, వైఫ్ ఆఫ్ రమణారెడ్డి. ఇదిగోండి మేము ఇచ్చింది కూడా ఎన్ఓసి, ఇది వారికే చూడండి. ఎవరితో అయితే రిజిస్ట్రేషన్ 857 మాత్రమే మీరు ఇచ్చింది అంతే. ఇది 857/2B చూసుకోండి. 857/2B
ఇది ఎన్ఓసి. దానికి మాత్రం మీరు ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఇది 815 వచ్చేసి గుట్టగా నమోదైంది మన 815 సార్ ఇక్కడ ఈ కుంట. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో కూడా 857/2B అని ఉంది చూడండి. ఓకే సార్. ఇదిగోండి. ఓకే సార్. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. 855 కదా మీరు ఎటువంటిది ఇవ్వలేదు. 855కి సంబంధించి ఎటువంటి భూమి మేము ప్రభుత్వ భూముల్లో ఏమైనా అక్రమాలు ఏదున్నా సరే, మేము ముందు ఏం జరిగిందో సరే, మేము వచ్చిన తర్వాత ఎటువంటివి ఎంకరేజ్ అయితే చేయట్లేదు. వసలే బియ్యకూడదు ఒకటి. ఇంకోటి జేసీబీ ఏదో అది కూడా వచ్చింది నెంబర్ లేదు వాడినారు అని చెప్తాను. జేసీబీ నెంబర్ ఉంది. నేను వచ్చి 3 నెలలు అయింది. ఆ నెంబర్ ప్లేట్ వాళ్ళు చూసుకోలేదు. వేశారు ఈరోజు వేశారు సార్, మధ్యాహ్నం వేశారు. నెంబర్ ఉంది. నెంబర్ లేకుండా మేము ఎట్లా తిప్పుతాము? అదేదంటే ఆర్టీఓ వాళ్ళు చూసుకుంటారు. ఏ డిపార్ట్మెంట్ చేసుకోవాల్సిన పని ఆ డిపార్ట్మెంట్ చేసుకుంటారు. నెంబర్ లేని జేసీబీ వచ్చింది, మనం ఏం పని చేసినామా అని అది ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ నెంబర్ లేని జేసీబీ వచ్చిందా, నెంబర్ ఉండే జేసీబీ వచ్చిందా? ప్రభుత్వ జేసీబీ ఇది, అదేం ప్రైవేట్ కాదు. అది మిత్రుడు ఒక మాట అన్నాడు, కంపు కొడుతున్నా అది మీరు కంప్లైంట్ ఇచ్చినామని చెప్పి ఎప్పుడైతే ప్రెస్కు రిలీజ్ చేసిండ్రో అప్పుడు మేము ఏదైతే ఆత్మవిమర్శ చేసుకొని మనం ఏం చేసినాం తప్పు, మేము ఏం జరిగిందో వివరించాలనే ఉద్దేశంతో మేము మీడియా దగ్గరికి వచ్చినామే. కానీ లేకపోతే మేము అది కొట్టేసినాము, అది ఇట్లా ఇది ఇట్లా అని మేమేం చేయలేదు. మేము ఏం చేయాలో చేసి ఊరుకున్నాం అంతే. వాళ్ళు ఎప్పుడైతే స్టేషన్కి పోయిండ్రో మేము వివరణ ఇవ్వాల్సి వచ్చింది అంత తప్ప మేము ఎవరిని కించపరచడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ మేము చేయలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.